నిన్న ఎప్పుడో చూశాను ఏదో ఈ పిల్లల తాలూకా ఏదో మాక్ అసెంబ్లీలో ఒక చిన్న ఐటెం చూశాను. అది మీ మనసు ఏ విధంగా వాళ్ళకంట ట్యాబ్లు ఇస్తే ట్యాబ్లో గేమ్లు ఆడుకునేవారని పిల్లలతో చెప్పిస్తారా? సిగ్గుందా అసలు మీకేమైనా ఆలోచన ఉందా? రాష్ట్ర ప్రజల పట్ల మీకేమైనా బాధ్యత ఉందా? బాధ్యత ఉంటే ఆ ట్యాబ్లు ఇస్తే ట్యాబ్లతో గేమ్లు ఆడుకోవడం కానీ అదా? వాళ్ళ విజ్ఞానం పెంపొందడానికి, నైపుణ్యం పెంపొందడానికి, వాళ్ళు ఏదైతే ఆంగ్ల భాష ఏదైతే ఉందో దానిలో ప్రావీణ్యత రావడానికి టెక్నాలజీ అంటుంటారు కదా మీరు. ఆ టెక్నాలజీ తీస్తే అంటే గేమ్స్ ఆడుకోవడం అంటే మిగతా రాష్ట్రాల్లో చేస్తున్న ఆ రాష్ట్రాలన్నీ గేమ్స్ ఆడిస్తున్నారు అర్థాన్ని దానికోసం చేస్తున్నారు. మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి కదా, పై రాష్ట్రాల్లో అక్కడ ఏంటిది? ఏది మాట్లాడించాలో ఏది మాట్లాడించకూడదు, ఏం చేయాలో ఏం చేయకూడదు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా మీకు? ఏది పడుతుంది చర్చ ఈ రకంగా తయారయ్యారు. అందుకే పేదలు పెట్టే ఒక బాధ్యతమైన ఒక ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతను గుర్తెరిగి రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గమైన ఈ పీపీపీ మోడల్ ఏది తీసుకొచ్చి ప్రజా ఆరోగ్యానికి తోట్లు పొడుస్తున్నారో దాని వ్యతిరేకంగా ఈ కోడి సంతకాలని గవర్నర్ గారికి ఇవ్వాలని ఆలోచనతోనే ఇవాళ గవర్నర్ గారిని కలిసాం. దాని సమయం తీసుకుని అవన్నీ ఇస్తాం. ఈ పోరాటాన్ని ఆ విధాన్ని వెనక్కి వరకు కూడా కొనసాగిస్తాం. ఓకే సార్, స్పీకర్ గారికి కానీ లేకపోతే ఆయనకున్న పెద్దలకు కానీ పదే చెప్తున్నాం, రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో ఉన్న ఏ కార్యక్రమాన్ని మీరు చేసుకోండి. మీ చేత మీరు ఎవరు చేయొద్దన్నాడు మిమ్మల్ని? నీ పరిధిలో ఉంటే చేసుకో, ఎవరొద్దన్నాడు? నేను నీ పరిధిలో లేని అంశాలను మాట్లాడడానికి ఆలోచన లేదు, అది మాట్లాడకూడదు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కుర్చీలో కూర్చున్న వ్యక్తులు అలాంటి మాటలు మాట్లాడకూడదు ఆలోచన లేదు మీకు. ఇంకా నేను భాష మాట్లాడితే బాగోదని కానీ ఇంగితగా ఉండాలి కదా. చేయండి, మీకు ఎవడుతున్నాడు? దానికి ఎందుకు 10 సార్లు దాన్ని చెప్పడం? ఆ నాయకుడు 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటుంటాడు కదా, ఎవరు కాదన్నారు. అంతేగాని పరచని మాటలు, చులకన మాటలు, కించపరిచే మాటలు ఇది సమంజసం కాదు. ఇవి మా ఆక్షేపం తెలియజేస్తున్నాం. గౌరవప్రదంగా ఉంటూ గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవాలి. సార్, పోలీసు వ్యవస్థ ఉంది. పోలీసు వ్యవస్థ దొంగలు పట్టుకుంటారు అంతేనా? కూడా ఎన్నో శాంతి భద్రతల భాగంలో దొంగతనాలు చేసేవాళ్ళని కూడా, దోపిడీ చేసేవాళ్ళు కూడా, అవినీతి చేసేవాళ్ళు కూడా పట్టుకోవడం కూడా ధర్మం, పట్టుకుంటారు అండి. కానీ మానేస్తున్నారా? దొంగలు చేస్తారు కదా, కానీ నివృత్తించడం అనేది బాధ్యత కదా. అలాగే ఈ ప్రభుత్వంలో పాపం పేదవాళ్ళు ఎంత బాధపడుతున్నారు. నువ్వు దోపిడీ చేయొద్దురా బాబు అని చెప్తున్నారు, ఇది ధర్మం కాదని చెప్తున్నారు, అయినా సరే దోపిడీ చేస్తున్నారు. అందుకు ప్రభుత్వం పట్టించుకోదు, దాని పని చేసుకో. ఆ దోపిడీ చేయడం ఆ ప్రమాదం. కానీ ప్రధాన ప్రతిపక్షం మా బాధ్యత ఏంటి? దాన్ని ఎదుర్కొని ప్రజలకు మంచి జరగడానికి కాబట్టి మేము దాన్ని అడ్డుకుంటున్నాం. వాళ్ళది దోపిడీ, మా దాన్ని కట్టడి.